డైమండ్ రత్నబాబు రత్నాల లాంటి మాటలు రాస్తాడు. 10 సినిమాలకు పనిచేసిన ఇతనికి టాలెంట్తో పాటు అంతకు మించిన అగ్రెసివ్నెస్ ఉంది. అయితే అది అగ్రెసివ్నెస్ కాదు, ఇగో అని, తను ఈగోయిస్ట్ అని డైరెక్ట్గా చెబుతున్నాడు. సేవ్ రైటర్స్ సేవ్ సినిమా అంటూ డైరెక్టర్స్పై దండయాత్ర ప్రారంభించడానికి గల కారణాలు, స్క్రిప్ట్లో మిగతా వాళ్ళు వేలు పెట్టడం వల్ల జరిగే నష్టం, అలాగే రైటర్స్కి జరుగుతున్న అన్యాయం గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ లెజెండ్ నేను మూర్ఖుడిని అంటూ తన ఫ్యానిజంని చాటుకున్నాడు. రాసింది కొన్ని సినిమాలైనా బోలెడంత పేరు తెచ్చుకుని జరిగిన అన్యాయం ఆవేదనని ఆపుకోలేక కాంట్రవర్సీ అనే మాటకు కూడా భయపడకుండా డైరెక్టర్గా మారబోతూ నిర్భయంగా నిజాలు మాట్లాడుతున్నాడు. టాలీవుడ్పై డైమండ్ రత్నబాబు చేసిన మరిన్ని కామెంట్స్, రివీల్ చేసిన బ్లాక్ షేడ్స్ ఫ్రాంక్లీ విత్ TNRలో మిస్ కాకుండా చూడండి. ఆఫ్టర్ ఆల్ 8,000 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోతుంది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.